గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇవి బాగున్నాయి అవి బాగున్నాయని మళ్ళీ ప్రశంసించిన మీరే ఆ తర్వాత నిజంగానే ఓడిపోతున్నట్టే లేదు అసలు ఆయన మళ్ళీ గెలవటం కష్టం అని చెప్పి మీరు మాట్లాడారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఫీల్డ్ పొజిషన్ నుంచి చెప్తాను నేను ఒపీనియన్. మంచి చేసింటే మంచి చేయదని చెప్పాలి. మరి ఆ మంచి ఎక్కడ ప్రజలు తీసుకోలేదని 40% ఓట్లు వేసారుగా. 40% ఓట్లు వేసినా అవి సీట్లలో కన్వర్ట్ అవ్వలేదు. 40% వచ్చినా వీళ్ళు 11 సీట్లు వచ్చాయి. అందుకనే కొన్ని విదేశాల్లో ఉన్నట్టు ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాలన్నది కూడా ఒక ఒపీనియన్, ఒక అభిప్రాయం జనాలు. అంటే ఎంత శాతం వస్తే అన్ని సీట్లు మీకు కేటాయించాలి. అవును. అప్పుడు ఏమవుతుందంటే లేకుంటే ఈ విధంగా 151, 23 లేకుంటే 11 ఉంటే ప్రజల గొంతు ఎక్కడ వినిపిస్తుంది చెప్పండి? ప్రజల గొంతు వినిపించాలి కదా. సో ప్రజల గొంతు వినిపించే వాళ్ళు కావాలి. నెక్ టు నెక్ ఉండాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే కోయలేషన్ గవర్నమెంట్స్ ఇలాంటి నెక్ టు నెక్ ఉన్నప్పుడు ఆయన 5 సంవత్సరాలు నడిపారు పివి నరసింహారావు గారు. తర్వాత యూపీఏ 1 యూపీఏ 2 మన్మోహన్ సింగ్ గారు నడిపారు. సో అప్పుడు ఏంటంటే మనం తీసుకున్న నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. దట్ ఛాలెంజ్ షుడ్ బి ఓపెన్, అందరికీ థ్రోన్ ఓపెన్ టు రైట్. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం చాలా కనిపించిందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కొన్ని చోట్ల వెళ్ళారు. పూణే, షోలాపూర్, నాందేడ్, ఒక 6-7 నియోజకవర్గాలు చేశారు. ఇన్ జనరల్ అక్కడ మహాయుతి వేవ్ ఉండింది బేసిక్గా. ఎందుకంటే 4 నెలల ముందు జరిగిన ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్లో వాళ్ళు 224 వచ్చాయి అనుకుంటాను. ఆల్మోస్ట్ 224 వచ్చాయి. అందులో 288లో 224 సీట్లు వాళ్ళకి రావడం అంటే ఇది ఇక్కడ ఈ సునామీ లాగా ఇక్కడ 164 అక్కడ 224 అంత గ్యాప్ అన్న ఉంది, ఇక్కడ అంత గ్యాప్ కూడా లేదు కదా. ఏమవుతుందంటే ఆ వేవ్ లో వీరు ఎలాగైనా కూడా డెఫినెట్ గా ఆయనకు ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ డిప్యూటీ సీఎం, తర్వాత వచ్చేసి ఒక ఫిల్మ్ స్టార్, తెలుగు వాళ్ళు ఎక్కడ ఎక్కువ ఉన్నారో అక్కడికి వారిని తీసుకెళ్లడం జరిగింది. బట్ ఆ ప్రభావం ఉంది గట్టిగా. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా వర్కౌట్ అవుతాయి. అంటే తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు కాబట్టి అంటే జాతీయ నేతగా ఈ రోజున ఆయన ప్రొజెక్ట్ అయ్యే ప్రయత్నం జరుగుతోందని అనుకోవచ్చా? ఈ రకంగా ఏముంది పాలిటిక్స్ లో క్రమక్రమంగా ప్రమోషన్స్ లాగా మీరు ఎక్స్పెక్ట్ చేశారా? మీరు కూడా దాంట్లో ఉన్నారు కాబట్టి జనసేనలో ఆయన ఆ ఎత్తుకు ఎదుగుతారన్న ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా? ఏంటంటే వారు ఈసారి తీసుకున్న నిర్ణయం ఈ యూతిలో ఈ మన బీజేపీతో కలిసి కూటమిలో వెళ్ళాలన్న నిర్ణయం, ఆ తర్వాత అక్కడి నుంచి కేంద్రం నుంచి ఈయనకు వచ్చిన మద్దతు, అంటే మోడీ గారు, అమిత్ షా గారు వారికి ఇచ్చిన సపోర్ట్, ఇవన్నీ చూసుకుంటే ఆ విధంగా ఎదగొచ్చు. ఏముంది, ఒక మనం ఉద్యోగంలో ఎలాగైతే ప్రమోషన్స్ ఉంటాయో రాజకీయాల్లో కూడా చిన్న స్టేజ్ నుంచి ఫైనల్గా నేషనల్ లెవెల్ పాలిటిక్స్కి ఎదుగుతారు. ఎప్పుడన్నా జనసేన నుంచి నేను ఎందుకు బయటకు వచ్చాను ఏమన్నా ఫీల్ అయ్యారండి? అలాగేం లేదు. ఏం లేదా? పర్వాలేదు, ఒక మాట చెప్పండి. ఏం లేదు, అలాగేం నేను వచ్చి మళ్ళీ నేను ఎందుకు జై భారత్ అన్న పార్టీ పెట్టుకున్నా, దాంట్లో ఉండుంటే నాకు ఒక మంచి గుర్తింపు వచ్చిండేది అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చింది? ఏంటంటే నా ఉద్దేశం బేసిక్గా ఎక్కడున్నా కూడా ఎన్నికల విధానాల్లో ప్రక్షాళన కావాలని కోరుకుంటాను. అది నా ఆ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా కూడా అక్కడ ఏదైనా జరుగుతుంటే ఓపెన్గా మాట్లాడతాను నేను. అందులో ఏం లేదు. సో మీరు ఇచ్చే మార్కులు ఎన్ని? అంటే మార్కులు అంటే ఇది ఇంకా హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్. ఇంకా హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ మార్కులు పెద్ద ఇంపార్టెంట్ ఉండవు. హామీల అమలులో ముందుకు వెళ్తోందని అనుకోవాలా, అభివృద్ధిలో ముందుకెళ్తోందని అనుకోవాలా, అమరావతి నిర్మాణంలో ముందుకెళ్తోందని అనుకోవాలా, ఎంత తొందరగా అందరికీ దర్శనం చేయగలిగే భాగ్యం ఎట్లా కలిగించాలన్న ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పని అన్నారు. ఏ టెక్నాలజీ ప్రతిసారి నెల వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉంటారు. తర్వాత కొంతమంది దీన్ని వ్యాపారంగా మార్చిన వాళ్ళు ఉన్నారు. సో వీటన్నింటి కూడా చేయొచ్చు. సో సంవత్సరానికి 1-2 సార్లు అన్నది రిస్ట్రిక్షన్ కూడా పెట్టచ్చు. ఏ ద్వారా వీటన్నింటినీ సార్ట్అవుట్ చేయొచ్చు మనం. రకరకాల మనకు, ఎందుకంటే అందరూ వచ్చిన వాళ్ళకి దర్శనం అవ్వాలి, ఆ విధమైన ఇవి చేసుకుంటూ ఏని ఉపయోగించవచ్చు ప్రతి చోట కూడా. రైట్. ఇంకా ఫైనల్గా నేను అడుగుదాం అనుకుంది జమిలీ ఎన్నికల గురించి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? జమిలీ ఎన్నికలు అనేవి 67 వరకు జరిగాయి భారతదేశం. ఎందుకంటే అమెరికా సిస్టమ్ తీసుకుంటే అక్కడ 2 పార్టీలే ఉంటాయి, 2 పార్టీల ద్వారా వస్తుంది. కానీ భారతదేశంలో మనం ప్రజాస్వామ్యం, అక్కడ కూడా ప్రజాస్వామ్యం ఆఫ్ కోర్స్, కానీ వాళ్ళ సిస్టమ్స్ అలా డిజైన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే జమిలీ ఎన్నికలు వచ్చినంత మాత్రాన 2 పార్టీలకే పరిమితం అవుతారన్న దానికి ఎక్కడ ఆధారాలు ఏమి, కాంగ్రెస్ వైపు ఇటు బీజేపీ వైపు వెళ్తారు. అంతే. అంటే చిన్న చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడంతా కూటములుగా నడుస్తున్నాయి కదా.